అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుడి దయలో మీరందరూ బాగానే ఉంటారు, బాగుండాలని ప్రతిరోజు మీ నిమిత్తం నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క బైబిల్లో నుండి ఈ యొక్క వచనాలు చదువుకుందామండి. కీర్తనలు 37:16లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని. దగ్గర ఉంది కొద్దిగా నువ్వు బాధపడుతున్నావా? నీ దగ్గర కొద్దిగా ఆహారం ఉందని బాధపడుతున్నావా? నీది చిన్న జీతం అని బాధపడుతున్నావా? నీకు చిన్న ఇల్లు ఉందని నువ్వు బాధపడుతున్నావా? నీకన్నా తర్వాత వచ్చిన వాళ్ళు, నువ్వు జాబ్ చేస్తున్న చోట, నువ్వు పని చేస్తున్న చోట, అరే ఇంతగా అభివృద్ధి చెందుతున్నారు అని నువ్వు బాధపడుతున్నావా? కానీ వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాన్ని చూసి తట్టుకోలేకపోతున్నావా? మరి ఆ అక్రమంగా, అన్యాయంగా వాళ్ళంతా సంపాదించినా అదంతా వ్యర్థమే అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు న్యాయంతో, నీతితో కొద్దిగా సంపాదించినా నీ దగ్గరున్న కొద్ది మాత్రమే అది ఎంతో శ్రేష్టమైందని, అది ఎంతో విలువైందని ఈ యొక్క బైబిల్లో వ్రాయబడి ఉందండి. మరి మీరు బాధపడొద్దు. మీ దగ్గర ఉన్న ఈ కొంతను, ఈ కొంచాన్ని, ఈ చిన్నదాన్ని దేవుడు తప్పకుండా క్రమక్రమంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీకున్న కొద్దిదే దేవుడి దృష్టిలో శ్రేష్టమైంది, బహు విలువైంది అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఎందుకు కొద్దిగా ఉంది, కొంచెమే ఉందని బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు? దిగులు పడకూడదు.